యాజ్ యూ నో నీట్ ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారు. అంటే మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఆన్సర్స్ని మనం ఇదిగో ఇలా ఓఎంఆర్ షీట్ ఇచ్చి దీంట్లో మనం ఆన్సర్స్ని బబుల్ చేయాలి. సో కొంతమంది స్టూడెంట్స్కు దీని గురించి కంప్లీట్ అవగాహన ఉంటుంది, వాళ్ళకంటూ ఒక బెస్ట్ మెథడ్ ఉంటుంది, ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనే దాని గురించి కంప్లీట్ ఐడియా ఉంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ మార్క్ టెస్ట్లని అటెంప్ట్ చేశారో, ఒకవేళ మీకు గనుక కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నట్టయితే ఓఎంఆర్ షీట్ పైన మీరు లీవ్ చేయొచ్చు ఈ వీడియోని. సో లీవ్ చేసేసి మీరు ఎగ్జామ్ దగ్గర పడింది కాబట్టి సో మీరు ప్రాక్టీస్ చేసుకోండి పిల్లలు, మీ ప్రాక్టీస్ లోపల మీరు బిజీ అయిపోండి కంప్లీట్గా తెలిసినట్టయితే. ఒకవేళ సార్ నేను ఇంతవరకు ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయలేదు, సో బబ్లింగ్ చేయడం ఎలా, ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిల్ చేయాలి, దానిపైన ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం తెలియదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో అనేటువంటిది కంప్లీట్గా చూడండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగో మీకు ఓఎంఆర్ షీట్ అనేటువంటిది ఇలా ఉంటుంది. ఓకేనా, ఓఎంఆర్ షీట్ అనేటువంటిది ఇలా ఉంటుంది. దీనిపైన బేసిక్గా మనకి డీటెయిల్స్ ఏమేమి ఉంటాయంటే పిల్లలు నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ ఓఎంఆర్ షీట్ యొక్క పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. నేను దీని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఒకసారి కలర్ జిరాక్స్ తీసుకొని ఏం తెలియని పిల్లలు ఒకసారి ప్రాక్టీస్ అనేటువంటి చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ ఎవ్రీబడి, ఓకే. నౌ బేసికల్గా దీనిపైన ఉండేటువంటి ఓఎంఆర్ షీట్ పైన ఉండేటువంటి బేసిక్ డీటెయిల్స్ అంటే ఏంటంటే పిల్లలు ఇదిగో రూల్ నెంబర్ అడుగుతాడు, మన రూల్ నెంబర్ని మనం అక్కడ ఖచ్చితంగా రాయాలి పిల్లలు. దాని తర్వాత మీకు బుక్లెట్ ఇస్తారు క్వశ్చన్ పేపర్, సో దాని యొక్క నెంబర్ కూడా రాయాలి. అదేవిధంగా ఫాదర్ నేము, మదర్ నేము అండ్ మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేటువంటిది ఇవ్వాలి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు ఇన్విజిలేటర్ ఉంటారు కదా, సో ఇన్విజిలేటర్ ఏం చేస్తారంటే వచ్చి సిగ్నేచర్ అనేటువంటి చేస్తారు. ఇవి బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి పిల్లలు. ఒకసారి చెప్తాను, ఇదిగో రూల్ నెంబర్ ఉంది. ఓకేనా, ఇదిగో ఇక్కడ మనం రూల్ నెంబర్ రాయాలి. ఓఎంఆర్ షీట్ ఇదిగో ఇలా ఉంటుందిరా పిల్లలు, దీంట్లోపల ఇదిగో మీరు జాగ్రత్తగా గమనించండి, ఇదిగో ఇక్కడ రూల్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ మనం రూల్ నెంబర్ని రాయాలి. ఓకేనా, రూల్ నెంబర్ రాయాలి. ఇదిగో ఫస్ట్ ఇక్కడ నంబర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0 1 2 3 4 5 6 7 8 9 ఇది మీ రూల్ నెంబర్ అనుకుందాం. సో ఫస్ట్ రూల్ నెంబర్ రాయాలి. దాని తర్వాత దీని కిందనే మనకి టెస్ట్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ కూడా సంథింగ్ మీది బుక్లెట్ నెంబర్ ఏమనుకుందాం పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 ఇది మీ బుక్లెట్ నెంబర్ అనుకుంటాను. సో ఇలా ఒకసారి రాసిన తర్వాత వీటిని మనం బబుల్ చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ ఏదైతే రో ఉందో దీంట్లోపల మీరు 0 బబుల్ చేయాలి. 0 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 0ని బబుల్ చేయాలి. అదేవిధంగా 1 ఉంది కదా, సో 1 ఇక్కడ బబుల్ చేయాలి. 2 ఉంది కదా, 2 ఇక్కడ బబుల్ చేయాలి. 3 ఉంది కదా, 3 ఇక్కడ ఉంది, ఇక్కడ బబుల్ చేయాలి. 4 ఉంది కదా, 4 ఇక్కడ బబుల్ చేయాలి. నేను ఒకసారి మీకు రఫ్గా చేసి చూపిస్తాను. ఇక్కడ 0 ఉంది కదా పిల్లలు, ఓకేనా, 0 ఇక్కడ మనం 0ని బబుల్ చేయాలి. సో నేను బోర్డు పైన రాస్తున్నా కదా, మేబీ కొంచెం బబ్లింగ్ కరెక్ట్గా కాకపోవచ్చు. ఓకేనా, సో మీరు మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. ఎలా బబుల్ చేయాలో కూడా నేను మీకు ఒకసారి రఫ్గా చూపిస్తాను. ఇదిగో ఇక్కడ ఉంది కదా పిల్లలు, సో మన ఇలా సర్కిల్ లోపల సగం సగం బబుల్ చేసినాం అనుకో అది రాంగ్, అలా ఎప్పుడు కూడా చేయకూడదు, మీకు మార్క్స్ అనేటువంటి పడవు పొరపాటున. సో మీ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇలా హాఫ్ బబుల్ చేసిన అనుకోండి అయిపోయాయి. ఓకేనా, మార్క్స్ అనేటువంటి కట్ చేస్తారు. ఒకవేళ ఒక క్వశ్చన్కి మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదిగో లెటెస్ట్ సే ఇదిగో మీకు ఇదిగో 006 ఉందంటే ఇది చూడండి, 006 అంటే ఇది 6th క్వశ్చన్. 6th క్వశ్చన్కి ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ ఆన్సర్ 4 అనుకుందాం. ఓకేనా, 4 అనుకుందాం. సో మీరు 4ని ఎలా ఫిల్ చేయాలి చెప్పండి పిల్లలు, ఇదిగో మీరు 4ని ఇలా కంప్లీట్గా ఫిల్ చేయాలి. కంప్లీట్గా 4ని మనం ఫిల్ అనేటువంటి చేయాలి పిల్లలు. ఓకేనా, ఎక్స్ట్రా కూడా మనం ఫిల్ చేయకూడదు. సో ఒకవేళ మీరు హాఫ్ ఫిల్ చేశారనుకోండి, లెటెస్ట్ సే మీరు ఇలా హాఫ్ ఫిల్ చేశారనుకోండి, ఓకేనా, తొందరగా ఇది రాంగ్, మీకు మార్క్స్ అనేటువంటి పడవు. ఒకవేళ మీరు కరెక్ట్ ఫిల్ చేసినా కూడా ఇదిగో మొత్తం ఇలా కరెక్ట్ ఫిల్ చేస్తారు, కొంతమంది కరెక్ట్ ఫిల్ చేస్తారు, సమ్ టైమ్స్ ఇది రాంగ్ అని తెలుస్తుంది. రాంగ్ అని తెలిసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కాకుండా ఇదిగో సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ అని తెలిస్తే మళ్ళీ సెకండ్ క్వశ్చన్ పైన ఇలా పెడతారు. ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్లు పెట్టినా మీకు రాంగ్, అది మీకు క్యాలిక్యులేట్ అనేటువంటి చేయరు పిల్లలు. సో మీకు మార్క్స్ అనేటువంటి పడవు. సో అందుకనే మీరు చూసుకోవాలి, ఫస్ట్ మనం ఏవైతే క్వశ్చన్ పెడుతున్నామో అది పర్ఫెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ అయి ఉండాలి. అర్థం ఉందా? సో ఎలా ఫిల్ చేయాలంటే ఇదిగో ఇలా కంప్లీట్గా ఫిల్ చేయాలి సర్కిల్ మొత్తం లోపల. అండ్ ఒక క్వశ్చన్కి ఒకటే ఆన్సర్, ఇంకో క్వశ్చన్కి ప్రతి క్వశ్చన్కి ఒక్కొక్కటే ఆన్సర్ పెట్టాలి. పొరపాటున కూడా మీరు ఇంకొక 2-3 చుక్కలు ఎక్స్ట్రాగా కొంచెం డార్క్ చుక్క పడింది అనుకో, దానికి కూడా మీకు మార్క్స్ అనేటువంటి పడవు. అర్థమైందా? అందుకనే చూసి ఓఎంఆర్ షీట్ని మనం ఫిల్ చేయాలి. ఓకేనా, ఇదే రూల్ నెంబర్. అండ్ ఇక్కడ మనం ఏంటి బబుల్ చేయాలి. ఇలా 0 ఇక్కడ బబుల్ చేశాను, అండ్ 1ని ఇదిగో 1 ఇక్కడ బబుల్ చేయాలి, 9 ఇదిగో ఇక్కడ బబుల్ చేయాలి, ఇవన్నీ బబుల్ చేయాలి. అండ్ టెక్స్ట్ బుక్లెట్ కూడా సేమ్ ఇలాగే బబుల్ చేయాలి. బబుల్ చేసిన తర్వాత పిల్లలు, ఓకేనా, బబుల్ చేసిన తర్వాత ఇదిగో అదే విధంగా ఇక్కడ మదర్స్ నేమ్, ఇక్కడ ఫాదర్స్ నేమ్,
దెన్ మనకి ఇక్కడ క్యాండిడేట్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ యొక్క థంబ్ ఇంప్రెషన్. అండ్ ఇక్కడ ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఎవరు ఇన్విజిలేటర్ వచ్చి సిగ్నేచర్ పెడతారు. ఇవన్నీ ఏం ఫిల్ చేయకపోతే ఇన్విజిలేటర్ సిగ్నేచర్ పెట్టారు. అండ్ ఇక్కడ నేను మీకు ఓఎంఆర్ షీట్ ప్రొవైడ్ చేశాను కదా పిల్లలు, ఇది 2024ది. అప్పుడు 200 క్వశ్చన్స్ ఉంటాయి, ఇప్పుడు మీకు 180 క్వశ్చన్సే కదా, ఐ థింక్ 180 క్వశ్చన్ కదా, 180 క్వశ్చన్స్ ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, క్వశ్చన్స్ తక్కువ ఉండొచ్చు అంతేగాని ఓఎంఆర్ షీట్ అనేది మాక్సిమం ఇలాగనే ఉంటుంది. సో మీరు ప్రాక్టీస్ కోసం ఇది మంచిగా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. జస్ట్ క్వశ్చన్స్ తగ్గిస్తాడు అంతే, 180 క్వశ్చన్స్ ఉంటాయి అంతే. ఓకేనా, కంగారు ఏం లేదు, దీన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా పిల్లలు. నౌ ఇప్పుడు మీకు ఓఎంఆర్ షీట్ని మేము ఎలా ఫిల్ చేయాలి సార్ ఎగ్జామ్ లోపల, ఓకేనా. మీకు బేసిక్ ఇంట్రొడక్షన్ ఎప్పుడు మీ అందరికి ఇచ్చాను. మరి మేము క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు ఏ మెథడ్ని ఫాలో అవ్వాలి, మీకంటూ ఒకవేళ బెస్ట్ మెథడ్ ఉన్నట్టే దాన్ని ఫాలో అవ్వండి. లేదనుకుంటే నేను ఒక 3 మెథడ్స్ చెప్తాను, ఆ 3 మెథడ్స్ లోపల మీరు ఏది బెస్ట్ అనిపిస్తే అది మీరు చూజ్ చేసుకోండి. సో నాకు బెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి మెథడ్స్ లోపల 3rd మెథడ్ అయినటువంటి బెస్ట్ మెథడ్. ఓకేనా. సో మీరు అన్ని మెథడ్స్ నాతో పాటు వినండి, మీకే అనిపిస్తుంది లాస్ట్లో ఏది బెస్ట్ అనేటువంటిది. ఓకేనా. చలో ఇప్పుడు మీకు ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిల్ చేయాలో కంప్లీట్గా చెప్తాను పిల్లలు. ఓకేనా, కంప్లీట్గా చెప్తాను పిల్లలు. ఫస్ట్ మీకు ఇదిగో ఇందులో కూడా మీకు 4 సెక్షన్స్ ఇస్తాడు. ఇదిగో ఇది 4 గ్రూప్స్ ఇస్తాడు. ఇదిగో ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్. బేసికల్గా జనరల్లీ మనకి ఫస్ట్ ఫిజిక్స్ ఇచ్చి దాని తర్వాత కెమిస్ట్రీ ఇచ్చి దాని తర్వాత బాటనీ, జువాలజీ ఇలా ఇస్తాడు బేసికల్గా. ఓకేనా. సో మీకు ఎలా ఇస్తారు చెప్పండి పిల్లలు. బేసికల్గా ఇదిగో ఫస్ట్ ఫిజిక్స్, దాని తర్వాత కెమిస్ట్రీ, దాని తర్వాత బాటనీ, దాని తర్వాత జువాలజీ, ఇలా మీకు ఆర్డర్ వైజ్ గానే ఇస్తారు జనరల్లీ మోస్ట్లీ. ఓకేనా. ఫస్ట్ మీకు ఫస్ట్ మెథడ్ చెప్తాను ఏంటనేది. సో చాలా మంది ఏం చేస్తారంటే ఓకేనా, తెలియని వాళ్ళు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను, అప్పుడే అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో మనకి ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు, బుక్లెట్ అనుకుందాం ఇది. ఓకేనా, క్వశ్చన్ పేపర్. ఇదిగో ఇది ఓఎంఆర్ షీట్ అనుకుంది. లెట్ us assume 2 పేపర్స్ ఇస్తారు, ఒకటి బుక్లెట్, ఒకటి ఓఎంఆర్ షీట్. కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు ఇదిగో ఫస్ట్ ఒక క్వశ్చన్ చదువుతారు, క్వశ్చన్ చదివి మళ్ళీ ఓఎంఆర్ షీట్ ని ముందర పెట్టేసి ఆ ఓఎంఆర్ షీట్ పైన బబుల్ చేస్తాడు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ దగ్గరికి వెళ్తారు, సో మళ్ళీ క్వశ్చన్ చదువుతారు, మళ్ళీ క్వశ్చన్ చదివిన తర్వాత మళ్ళీ ఓఎంఆర్ షీట్ ని ముందర పెట్టేసి సో మళ్ళీ బబుల్ చేస్తారు, మళ్ళీ క్వశ్చన్ చదువుతారు, మళ్ళీ వచ్చి బబుల్ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది. ఓకేనా, కొంచెం టైం అనేటువంటిది వేస్ట్ అయిపోతుంది పిల్లలు. మనం ఒక్కొక్క క్వశ్చన్ని చదువుతూ బబుల్ చేస్తే ఇలా వెళ్తుంటే కొంచెం టైం వేస్ట్ అవ్వచ్చు. ఆ సార్ నేను చాలా స్పీడ్, ఓకేనా నేను అవెంజర్ని నేను చేస్తానంటే ఓకే, నేను ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, నేను 1.5 అవర్లోనే నేను లేదంటే 2 అవర్స్లోనే 1 అవర్ ముందే నేను పేపర్ మొత్తం సాల్వ్ చేయగలుగుతాను అలా నమ్మకం ఉంటే, స్పీడ్ ఎక్కువ ఉన్నట్టయితే ప్రాబ్లం లేదు. బట్ జనరల్గా ఇలా చేస్తూ వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే కొంచెం టైం అనేటువంటిది డిలే అవుతుంది. ఓకేనా, టైం అనేటువంటిది డిలే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర టఫ్ క్వశ్చన్ వచ్చింది అనుకుందాం స్టార్టింగే, ఓకేనా, ఇలా చేస్తూ ఉంటే అక్కడ టైం అనేటువంటిది ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. సో నేనేంటంటే ఎక్కువగా ఈ మెథడ్ని సజెస్ట్ చేయను. ఇలా ఒక క్వశ్చన్ చదివి మళ్ళీ వెళ్ళి బబుల్ చేసి, క్వశ్చన్ ఒకటి చదివి మళ్ళీ ఓఎంఆర్ షీట్ని ముందర పెట్టి బబుల్ చేసి ఇలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సో ఈ మెథడ్ నేను ఎక్కువగా మీకు సజెస్ట్ అనేటువంటి చేయను. ఓకేనా. ఇంకోటి మెథడ్ నెంబర్ 2. సో మెథడ్ నెంబర్ 2లో ఏంటంటే పిల్లలు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇలా ఒక క్వశ్చన్ చదివి ఇలా చేయడం, క్వశ్చన్ చదివి బబుల్ చేయడం ఇలా లేట్ అవుతుంది, నేను మొత్తం క్వశ్చన్ పేపర్ మొత్తం ఒకసారి చదివేస్తాను. ఓకేనా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జువాలజీ మొత్తం, బాటనీ, జువాలజీ మొత్తం చదివేస్తాను. కరెక్ట్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో నేను అక్కడ రాస్తూ క్వశ్చన్ పేపర్ పైన ఇలా టిక్ చేస్తూ వెళ్తూ ఉంటాను. లాస్ట్లో మొత్తం ఓఎంఆర్ షీట్ని ఒకసారి ఫిల్ చేస్తాను అనుకుంటారు. సో ఇలా చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు. వాట్ ఇఫ్ ఒకవేళ క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చినట్టయితే, ఓకేనా, క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చినట్టయితే ఎలాగా, ఒకవేళ మనం ఎప్పుడు టైం చూస్తూ ఇది చేయాలి. సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాలలో మిస్టేక్స్ అవ్వచ్చు. క్వశ్చన్ పేపర్ బాగా టఫ్గా వస్తే మేబీ మనం హార్డ్గా వచ్చిందనుకో, టఫ్గా వచ్చింది అనుకుందాం, మన మైండ్ మేబీ కొంచెం డిమోటివేట్ అవ్వచ్చు. అరే నాకు తెలియని క్వశ్చన్స్ వచ్చినాయి ఏంటి అనేటువంటిది, దాంట్లో టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది, టెన్షన్కి ఎక్కువ గురి అయినట్టయితే. అఫ్ కోర్స్ టైం అనేటువంటి వేస్ట్ అనేటువంటి అయిపోతుంది. ఓకేనా. సో మళ్ళీ లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1.5 అవర్ లోపల మీరు ఏం చేశారు, మొత్తం క్వశ్చన్ పేపర్ని మొత్తం చదివారు, టిక్ చేస్తూ వెళ్ళిపోయారు. లాస్ట్ ½ అవర్ లోపల నేను బబుల్ చేద్దాం అనుకుందాం లెటస్ సే లాస్ట్, ఓకేనా, ½ అవర్లో బబుల్ చేద్దాం అనుకున్నాం. సమ్ టైమ్స్ ఇది ½ అవర్ లోపల బబులింగ్ మొత్తం కంప్లీట్ అవ్వకపోవచ్చు. ఫటాఫట్ తొందరగా ఏగరం కనుక మనం గాబరగా ఈ వీటిని ఫిల్ చేసినట్టయితే సమ్ టైమ్స్ మనకి ఏం జరుగుతుందంటే ఇలా మిస్టేక్స్ అనేటువంటి జరుగుతాయి. సమ్ టైమ్స్ వచ్చిన క్వశ్చన్ కూడా రాంగ్ అనేటువంటి పెట్టచ్చు. సో అందుకని ఏంటంటే నా సజెషన్ ఏంటంటే సెకండ్ మెథడ్ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సార్ నేను బాగా ఫాస్ట్ ఉన్నంటే అది నీ ఇష్టం. సో నువ్వు ఆ మెథడ్ని కూడా ఫాలో అనేటువంటి అవ్వచ్చు, నేను అర్థం చెప్పాను. ఓకేనా. అండ్ లాస్ట్ మెథడ్ చెప్తున్నాను చూడండి పిల్లలు, లాస్ట్ మెథడ్.
సో అకార్డింగ్ టు మీ, నేను గత 4-5 ఇయర్స్గా నేను స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఓకేనా, నేను కూడా ఇంకా 2-3 సార్లు మార్క్ టెస్ట్ని ఎవరైనా అటెంప్ట్ చేయొచ్చు, మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేసి దాని తర్వాత నేను నేర్చుకున్నటువంటిది ఏంటంటే బెస్ట్ మెథడ్ ఏంటంటే నేను చెప్తున్నాను చూడండి. సెక్షన్ వైజ్ అప్రోచ్ అనేటువంటిది వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్. సెక్షన్ వైజ్ అప్రోచ్ బేసికల్గా మీ అందరికి చెప్పాను, ఫస్ట్ ఫిజిక్స్ ఇస్తాడు, దాని తర్వాత కెమిస్ట్రీ, దాని తర్వాత బాటనీ, దాని తర్వాత జువాలజీ, ఇలా ఇస్తాడు మనకి ఓఎంఆర్ షీట్ లోపల ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఇలా సెక్షన్ వైజ్ ఇచ్చినప్పుడు మోస్ట్లీ మనం స్టార్టింగ్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో చదువుకుంటూ మొత్తం చదివి మనం లాస్ట్కి బబ్లింగ్ చేసినా, లేదంటే ఒక్కొక్క క్వశ్చన్ని చదువుతూ ఒక్కొక్క క్వశ్చన్ని దాని ఆన్సర్ని మనం బబుల్ చేసినా కూడా కొంచెం టైం వేస్ట్ అవుతుంది. సో బేసికల్గా సెక్షన్ వైజ్ అప్రోచ్ చేస్తే లాభం ఏంటంటే మీరు నార్మల్గా చూస్తారు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లోపల సైన్స్ స్టూడెంట్స్కి జనరల్లీ ఓకేనా, నేను ప్రతి ఇయర్ నా అనుభవం ప్రకారం చెప్తున్నాను, ప్రతి ఇయర్ నేను చూస్తున్నాను, ఇందులో అన్నిటికంటే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈజీగా ఫీల్ అయ్యేది ఏంటంటే జువాలజీ, బాటనీ లేదా జువాలజీ. ఎందుకంటే మనం సైన్స్ స్టూడెంట్స్, సైన్స్ నచ్చే మ్యాథమెటిక్స్ ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని నచ్చకనే ఆ మ్యాథ్స్ వద్దురా బాబు అని మనం సైన్స్ గ్రూప్ తీసుకున్నాం బైపీసీ ఓకేనా. సో అలాంటప్పుడు మన ఫేవరెట్ ఏంటిది, బాటనీ, జువాలజీ ఫేవరెట్. అండ్ ఇవే మనకు కొంచెం ఈజీగా అనిపిస్తాయి కంపారేటివ్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీతోని. ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే అప్పుడు మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ కొంచెం ఈజీగా అనిపించేది, ఎందుకంటే కెమిస్ట్రీ లోపల కూడా మనకి ఏంటి, మనకి ఫిజికల్ కెమిస్ట్రీలో క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఫిజిక్స్లో కూడా క్యాలిక్యులేషన్స్ అనేటువంటి ఎక్కువ ఉంటాయి. సో అటు సైడ్ బైపీసీ స్టూడెంట్స్ ఎక్కువగా మొగ్గు చూపరు. సో అందుకనే సో మీరు ఇంకా బాటనీ, జువాలజీ చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువగా ఏంటంటే ఈజీగా ఫీల్ అవుతారు. సో ఐదర్ ఇట్ మే బి బాటనీ అవ్వచ్చు, జువాలజీ అవ్వచ్చు. సో మై సజెషన్ మోస్ట్ ఆఫ్ ది పిల్లలకి జువాలజీ అనేటువంటి ఈజీగా ఉంటుంది. మీకు బాటనీ ఈజీగా ఉంటే బాటనీ, లేదు సార్ నా కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీకి వెళ్ళు, ఫిజిక్స్ అంటే ఫిజిక్స్కి వెళ్ళు. సో మీకు ఫస్ట్ ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ సెక్షన్ లోపల ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే మీకు జువాలజీ ఈజీ సార్, నాకు జువాలజీ ఈజీ. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ జువాలజీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ చదివేసాయి, రీడ్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ చదువుతూ నీకు ఆన్సర్ తెలిస్తే దాన్ని టిక్ చేస్తూ వెళ్ళు ఓకేనా. ఆ క్వశ్చన్ పేపర్ పైన టిక్ చేసుకుంటూ వెళ్ళు, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, నీకు ఒక ఐడియా అనేటువంటిది ఉంటుంది, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేటువంటిది ఓకేనా. సో వెళ్ళు, ఎక్కువ టైంని మళ్ళీ వేస్ట్ చేయకు ఓకేనా. రాని క్వశ్చన్స్ ఉంటే దానిపైన ఎక్కువ టైం వేస్ట్ చేయకు. వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా ఫస్ట్ జువాలజీ మొత్తం చదివి దాంట్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చక్కగా మీరు అక్కడ టిక్ చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత జువాలజీ అయిపోయిన తర్వాత వెంటనే బబ్లింగ్ చేయడం స్టార్ట్ చేయండి. సో జువాలజీ అయిపోయిన తర్వాత ఇగో రండి మళ్ళీ ఓఎంఆర్ షీట్లోకి రండి, జువాలజీ ఓకేనా. సో క్వశ్చన్ ఎక్కడుంది ఓకేనా. ఫస్ట్ అది కూడా పిల్లలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 4 or 3 సెట్స్, 3 లేదంటే 4 సెట్స్ లేదంటే గ్రూప్స్గా తీసుకోండి ఓకేనా. గ్రూప్స్ లేదా సెట్స్గా తీసుకోండి క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఓకేనా, జువాలజీ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో జువాలజీ క్వశ్చన్స్ అనేటువంటి లెట్ అస్ సే 150 నుంచి స్టార్ట్ అయ్యాయి అనుకోండి, లెట్ అస్ సే. సో 150 క్వశ్చన్, 151, 152, అదేవిధంగా 153, 154 ఇలా క్వశ్చన్స్ అనేటువంటి ఉన్నాయి జువాలజీ క్వశ్చన్స్. సో మీరు ఇలా పిల్లలు 1 by 1 ఆన్సర్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే ఆన్సర్స్ పెట్టేటప్పుడు ఇదిగో దీనికి ఆన్సర్ మనకి ఏమనుకుందాం, లెట్ అస్ సే దీని ఆన్సర్ 1 అనుకుందాం, దీని ఆన్సర్ 3 అనుకుందాం, దీని ఆన్సర్ 4 అనుకుందాం, ఇలా దీని ఆన్సర్ మనం ఏమనుకుందాం చెప్పండి, మళ్ళీ 3 అనుకుందాం. ఇలా 1 3 4 3 1 3 4 3. సో ఇలా 1 3 4 3 వచ్చి ఫిల్ చేయండి ఇక్కడ ఓకేనా. సో 1 3 4 నాది కరెక్ట్ ఇక్కడ రాకపోవచ్చు, మీరు కరెక్ట్గా ఫిల్ చేయండి ఓకేనా. 1 3 అదేవిధంగా 4 3. సో ఇలా ఫిల్ చేస్తూ వెళ్ళండి. సో మీరు ఒక్కొక్కటి ఫిల్ చేస్తూ వెళ్తే ఏమవుతుందంటే పిల్లలు ఇదిగో చూడండి ఎన్ని ఉన్నాయో మనకి ఇక్కడ, ఒకదాని కిందనే ఒకటి మనకి ఇక్కడ చాలా ఉంటాయి, చాలా మనకు ఉంటాయి ఇక్కడ 180 వరకు ఒకదాని కింద ఒకటి చాలా ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే పిల్లలు సమ్ టైమ్స్ మధ్యలో ఏదో ఒకటి మిస్టేక్ పోతే మనం ఫిల్ చేయం, వదిలేస్తాం మధ్యలో ఏదో ఒకటి ఓకేనా. సో మధ్యలో మనకి ఇక్కడ నేను వదిలేసాను అన్న ఫీలింగ్ కూడా రాదు, ఎందుకంటే అన్ని ఒకదానికి ఒకటి ఉంటాయి కదా మనకి క్వశ్చన్స్ అన్ని కూడా దగ్గర ఉంటాయి కాబట్టి. సో నేను మధ్యలో ఒక క్వశ్చన్ వదిలేసాను అన్న ఫీలింగ్ కూడా మనకి రాదు, తొందరలో దాన్ని చూసుకోకుంటే దాన్ని వదిలేసి మనం వెళ్ళిపోతాం. సో అందుకని ఇలా సెట్స్ తీసుకొని ఓకేనా, 2 అయినా 3 అయినా ఓకేనా, 2 అయినా 3 సెట్స్ తీసుకొని ఫిల్ చేయండి. అప్పుడు ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి పిల్లలు, ఇదిగో ఫస్ట్ వీటిని సెట్ చేసుకొని ఫిల్ చేశారు, దాని తర్వాత మళ్ళీ ఇదిగో 2-3 గ్యాప్ 4 గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సెట్ తీసుకొని మళ్ళీ ఇలా సెట్ వైజ్గా ఫిల్ చేయండి. సో మధ్యలో ఏదైనా మిగిలి ఉన్నా కూడా మనకి క్లియర్ గ్యాప్ కనిపిస్తుంది, అచ్చా ఇక్కడ నేను 2-3 క్వశ్చన్ చేయలేదు ఓకేనా. సో మళ్ళీ ఆ సెట్ని మళ్ళీ చేయొచ్చు.
సెట్ని 4-5 ఉంటాయి కాబట్టి మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఒకటి మిస్ అయింది అనుకో మధ్యలో ఇందులోంచి, ఓకేనా, ఒకటి మిస్ అయింది పుష్ప అంటాం కదా, ఆ పుష్పకి చాలా టైం దాకా అర్థం కాదు, ఓకేనా, సార్ అనేది అర్థం కాదు కదా. సో ఇక్కడ కూడా మనకి అర్థం కాదు ఏ క్వశ్చన్ మిస్ అయింది అనేది. అలా అవాయిడ్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే ఇలా సెట్గా చేయండి, ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేసినాం, జువాలజీ తీసుకున్నాం, జువాలజీ మొత్తం చదివినాం, ఓకేనా. ఇలా సెట్ వైజ్గా మనం ఆన్సర్స్ అన్ని కూడా పెట్టేసినాం. పెట్టిన తర్వాత దెన్ జువాలజీ అయిపోయిన తర్వాత మీ ఇష్టం, ఫస్ట్ జువాలజీ తీసుకోవాలి, లేదు నీకు బాటనీ వస్తే బాటనీ తీసుకో. దెన్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ మొత్తం అన్ని క్వశ్చన్స్ని చదివేసాయి, అన్ని క్వశ్చన్ చదివేసి మళ్ళీ సెట్స్గా తీసుకొని ఏం చేస్తావంటే మళ్ళీ ఆన్సర్స్ని పెడుతూ వెళ్ళు, ఓకేనా, అన్ని ఆన్సర్స్ని పెడుతూ వెళ్ళు, ఓకేనా. సెక్షన్ మొత్తం చదివి అంటే మొత్తం అన్ని కాదు, ఓన్లీ బాటనీ సెక్షన్ మొత్తం చదివి మళ్ళీ ఆన్సర్స్ పెడుతూ వెళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, కెమిస్ట్రీ, మోస్ట్లీ బాటనీ జువాలజీ తర్వాత అందరికీ కెమిస్ట్రీనే ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో దెన్ కెమిస్ట్రీ మళ్ళీ బబ్లింగ్ చేయాలి, ఓకేనా. 4-3 ఇలా మనం పెడతాం, ఫిల్ చేస్తాం కదా, దాన్ని మనం బబ్లింగ్ అంటాం. సో ఇలా సెట్స్గా తీసుకొని మళ్ళీ ఫిల్ చేయి. అండ్ ఒకవేళ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్ చేసిన తర్వాతనే నీకు టైం దొరకట్లేదు అనుకుందాం, మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఏంటంటే 3 సబ్జెక్ట్ చేసిన తర్వాత టైం దొరకదు, ఎక్కువగా తక్కువ టైం ఉంది అనుకుందాం, హాఫ్ అన్ అవరే దొరికింది లేదా 20 మినిట్సే ఉంది అనుకుందాం. సో లాస్ట్ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఎస్పెషల్లీగా ఫిజిక్స్ అనుకుందాం, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ లాస్ట్కే చేస్తారు, మీరు ఫస్ట్ చేస్తే ఏ సబ్జెక్ట్ లాస్ట్ చేస్తే ఆ సబ్జెక్ట్, లాస్ట్ చేసే సబ్జెక్ట్కి చాలా మంది స్టూడెంట్స్కి టైం దొరకదు. సో అలాంటప్పుడు ఏంటంటే పిల్లలు మనం మొత్తం క్వశ్చన్స్ మొత్తం చదివే లోపే టైం అంతా అయిపోతుంది, అర్థమవుతుందా. లాస్ట్ ఏదైతే మనం అటెండ్ చేస్తామో సో దాన్ని మొత్తం, ఇప్పుడు నేనేం చెప్పాను, ఫస్ట్ మీరు ఒక సబ్జెక్ట్ మొత్తం చదివి, ఒక సెక్షన్ మొత్తం చదివి దాని తర్వాత వాటికి ఆన్సర్ చేయమని చెప్పాను. లాస్ట్కు ఫర్ ఎగ్జాంపుల్ 30 మినిట్స్ మిగిలింది, చాలా తక్కువ టైం అన్నట్టు, ఓకే, లేదంటే 20 మినిట్స్ మనకు మిగిలింది. సో ఇప్పుడు మనం అన్నిటిని క్వశ్చన్స్ని చదివే లోపే మనకు టైం అయిపోతుంది, అప్పుడు మనం బబ్లింగ్ చేయగలుగుతాం, బబ్లింగ్ టైం ఉంటుందా, ఉండదు. సో అలాంటప్పుడు లాస్ట్ సెక్షన్లో టైం లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో ఫస్ట్ చెప్పినటువంటి మెథడ్ ఉంది కదా, సో అదే బెస్ట్ మెథడ్. ఇది మెథడ్ నెంబర్ 1, రీడ్ 1 క్వశ్చన్ని లాస్ట్కి ఉంది కదా, ఈ క్వశ్చన్ చదువు, ఓకేనా. దెన్ వెంటనే ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయి, దెన్ మళ్ళీ క్వశ్చన్ చదువు, దెన్ మళ్ళీ తీసేసుకొని ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయి, లేదంటే పక్కన పెట్టేసుకో, ఓకేనా, క్వశ్చన్ చదువు, ఓఎంఆర్ షీట్లో బబుల్ చేసి. ఇలా చేస్తే ఏంటంటే పిల్లలు మీకు బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది ఎంతో కొంత, ఎందుకంటే మనకు సబ్జెక్ట్ ఎంత అన్నా రావచ్చు, మనం మార్క్ టెస్ట్ లోపల బై మనం మార్క్స్ అనేటువంటి తెచ్చుకోవచ్చు, బట్ ఒరిజినల్ ఎగ్జామ్ లోపల ఆ 3 అవర్స్ ఆఫ్ టైం లోపల మనం ఎంత బాగా రిప్రజెంట్ చేసామా, మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఎంత బాగా అటెంప్ట్ చేసామా, అదే మన ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది, అర్థమవుతుందా. సో అందుకని పిల్లలు, సో ఈ చెప్పినటువంటి 3 మెథడ్స్ లోపల ఏదో ఒక మెథడ్ని మీరు ఫాలో అయ్యి ఓఎంఆర్ షీట్ని ఫిల్ చేయండి పిల్లలు, ఓకేనా. సో టెన్షన్ పడకండి, ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన కొద్ది టెన్షన్ అనేటువంటిది వస్తుంది. సో మై రిక్వెస్ట్ ఏంటంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అందరికీ ఓఎంఆర్ షీట్ యొక్క లింక్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కలర్ జిరాక్స్ తీసుకొని ఏదన్నా ఇయర్ వైజ్గా నీకు మార్క్ టెస్ట్, ఆల్ ఇండియా మార్క్ టెస్ట్ నేను కొనుక్కోలేను సార్, ఎవరెవరి దగ్గర కొనడంటే చాలా ఇబ్బంది, ఏదైనా ఒక ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకో, అంటే కోవిడ్కి ముందుది, ఓకేనా, కోవిడ్కి ముందు లేంటే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో కాకుండా వేరే ఏ ఇయర్ అయినా ఒక క్వశ్చన్ పేపర్ని తీసుకొని సో నువ్వే సొంతగా ఒక మార్క్ టెస్ట్ లాగా అటెంప్ట్ చేస్తావు, ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసుకో, క్వశ్చన్ చూడు ఆన్సర్ చేసాయి, క్వశ్చన్ చూడు ఆన్సర్ చేయి, 3 అవర్స్ టైం పెట్టేసుకో. ఇలా డైలీ మినిమం ఒక 2-3 మనకి ఇయర్స్ పేపర్స్ని మీరు సొంతగా ట్రై చేయండి, ఓకేనా, సొంతగా ట్రై చేయండి. మళ్ళీ ఏంటంటే కొంతమందికి ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు డిలేటెడ్ పోర్షన్ ఉంటుంది, ఆ పోర్షన్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ని అవాయిడ్ చేయండి. మళ్ళీ పీ బ్లాక్, డిలేటెడ్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, మనకి డిలేటెడ్ పోర్షన్ వస్తుంది కదా, అక్కడ నుంచి క్వశ్చన్స్ని అవాయిడ్ చేయండి, ఓకేనా. సో మిగిలిన వాటి నుంచి క్వశ్చన్స్ ట్రై చేయండి. వీలైనంత వరకు ఏంటంటే 2024ది ప్రాక్టీస్ చేయండి, డిలేటెడ్ పోర్షన్ ఉంటుంది, 2023ది ప్రాక్టీస్ చేయండి. 4 పేపర్స్ ఉంటాయి, 2 షిఫ్ట్లు జరుగుతాయి కదా మనకి ఎవ్రీ ఇయర్, 2024 2 షిఫ్ట్లు, ఓకేనా. అదేవిధంగా 2023లో 2 షిఫ్ట్లు, ఈ 4 పేపర్స్ ప్రాక్టీస్ చేయండి 4 రోజుల లోపల. జస్ట్ మీకు ఏంటంటే ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిల్ చేయాలి ఏంటనేటువంటిది ఒక ఐడియా అనేటువంటి వస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నిర్మోహమాటంగా కామెంట్ బాక్స్ అడగచ్చు. సో ఐ విల్ ట్రై టు మేక్ ద వీడియో ఆన్ యువర్ ఓకేనా డౌట్, ఓకేనా. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఎవ్రీబడి అండ్ బాయ్.